తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వాహనాలకి, గృహానికి, స్థిరాస్తులకి మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా నైపుణ్యాలని పెంపొందించుకుంటారు. వృత్తిపరంగా కొన్ని కీలక మార్పులు చేయడానికి, గృహపరంగా కొన్ని కీలక మార్పులు చేయడానికి కృషి చేస్తారు. సంతాన సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఉంది. వృత్తిపరంగా కూడా ఆధ్యాత్మిక వ్యక్తులతో కలయికలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, వ్యక్తిగత అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం, తర్వాత తోబుట్టువులు మొదలైన వారితోనూ, స్నేహితులతోనూ కలిపి కీలక చర్చలు చేయడం, దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉండే సమయంగా భావించడం, ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేయడం, ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు, వ్యక్తుల యొక్క ఆశీస్సులు అనేవి అందుకుంటారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత అనేది ఏర్పడడం, సంతాన వర్గానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆకస్మికమైన వాగ్దానాల విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఉంది. కుటుంబం కోసం మాట విలువ, గుర్తింపు, గౌరవం, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం, వాటి సంబంధమైన ఖర్చులు పెట్టడానికి అవకాశం అనేది ఒకటి. అలాగే వ్యాపార వ్యవహారాల్లో వాటిల్లో మీరు అధిక శాతం వాటిని ఎక్స్టెండ్ చేయడానికంటే వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, వారితో కలిపి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అదేవిధంగా మాట విలువ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.